ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏంటంటే మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినాను, ప్రేమ లేని వాడనైతే మ్రోగుడు కంచెను ఘనఘనలాడు తాళంనై ఉందును అని కొరింథీలకు రాసిన పత్రికలో ఉంది. ప్రేమ దీర్ఘకాలం సహిస్తుందంట. ప్రేమ ప్రతిదీ భరిస్తుందంట. కొన్నిసార్లు ఏమవుతుందంటే అన్ని విషయాలను బాగున్నప్పటికీ ప్రేమ లేని వాడివైతే వ్యర్థుడు. బైబిల్లో ఆ మాట కూడా ఉంది. అవును, నువ్వు ఇతరులను ప్రేమించాలి, ఇతరుల కొరకు ప్రార్థించాలి, ఇతరుల మంచిని కోరాలి. ఎప్పుడు స్వార్థంతో దురాశతో కొండములతో జీవించినంత కాలం నువ్వు దేవుని పట్ల ఎంత విశ్వాసం చూపించినప్పటికీ ఇవన్నీ నీలో ఉంటే అదంత వ్యర్థం. సరేనా? మనం ఒక స్టోరీ విందామా? బైబిల్లో ఇజ్రాయేలు ప్రజల గురించి ఎంతో గొప్పగా రాయబడింది. ఇజ్రాయేలు ప్రజలంట దేవుని సొత్తైన జనాంగం అంట. ఆ ప్రజలంటే దేవునికి అమితమైన ప్రేమ. దేవుడు మరి ఎంతగానో ప్రేమించిన ఆ ప్రజలు అనగా ఇజ్రాయేలు ప్రజలకి నాయకుడిగా దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. తనకిష్టమైన ప్రజలకి నాయకుడిగా ఎన్నుకున్నాడంటే ఆ మోషే ఎంత గొప్పవాడో కదా. అయితే మనలాగా మనిషి అయినప్పటికీ దేవుడు మోషేను ఎన్నుకున్నాడు. మోషే గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటి తెలుసా? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నిజంగా ఎంత గొప్ప ధన్యత కదా మోషే జీవితం. ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని దేవాది దేవుడే మోషే గురించి సాక్ష్యం ఇచ్చాడు. అయితే అంత గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్న మోషే గురించి మనం ఈరోజు విందాం. ఇజ్రాయేల్ ప్రజల్ని మరి మోషే ఫరో దగ్గర ఎంతో ధైర్యంగా సాహసించి వెళ్ళి దేవుడు చెప్పమన్న మాట ఖచ్చితంగా ఫరో ముందు చెప్పి ఇజ్రాయేల్ ప్రజల్ని మరి ఐగుప్తు దేశం నుంచి ఒక నాయకుడై తీసుకొస్తాడు. నాయకుడిగా మరి తీసుకొచ్చి ముందు నడిపిస్తున్నప్పుడు ఎన్నో అద్భుతాలు జరిగాయి, ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరిగాయి. మనం ఎన్నో విన్నాం బైబిల్లో. అందులో ఎర్ర సముద్రం, మరి మన్నా, పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం, ఇలా అనేక విధాలుగా దేవుడు ఇశ్రాయేలు ప్రజల పట్ల తన మహాకృపని కనికరాన్ని చూపించి మరి మోషేకి తగిన జ్ఞానం ఇచ్చి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఒక మంచి నాయకుడిగా చేశాడు. అయితే ఆ మోషే మరి దేవునిలో ఎంతో తగ్గించుకున్న గుణం, దేవుని ముఖాన్ని ముఖాముఖిగా చూసిన వ్యక్తి కూడా. అయితే అంత గొప్ప మోషే ఏం చేశాడో తెలుసా? ఇజ్రాయేల్ ప్రజలు దాహం దాహం అని అడిగినప్పుడు మరి దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా, ఈ ప్రజలు దాహం దాహం అని అడుగుతున్నారయ్యా, నేను ఎక్కడి నుంచి నీళ్లు తీసుకొని రావాలయ్యా? ఇన్ని లక్షల మంది జనాలకి నేను ఎక్కడి నుంచి నీటిని తీసుకొచ్చి వీళ్ళకి ఇవ్వాలి ప్రోవా అని చెప్పి మోషే దేవుని దగ్గర మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చెప్తాడో తెలుసా? నేను ఒక బండను చూపిస్తున్నాను, ఆ బండ దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడు, నువ్వు మాట్లాడగానే నీళ్ళు వచ్చేస్తాయి, ఆ నీళ్ళు నా ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలు తాగుతారు, వారి దాహం తీరుతుంది అని చెప్పి దేవుడు చెప్తాడు. అయితే అంతమంది ప్రజలు మోషేని విసిగించినప్పుడు మరి దేవుడు మాట్లాడమని చెప్పిన బండతో మాట్లాడకుండా ఆ బండని కొడతాడనమాట. కొట్టినప్పుడు అయినా నీళ్ళు వస్తాయి, బండ ద్వారా నీళ్లు మాత్రం వచ్చాయి. అయితే మోషే దేవుడు చెప్పిన పనికి మరి వినకుండా విరుద్ధంగా చేశాడు. అంత మాత్రమే కాకుండా మరి ద్రోహులారా అని ఇశ్రాయేలు ప్రజల్ని అంటాడనమాట. దేవాది దేవుడు చూచుచున్న దేవుడు.
ఆయన మోషేని ఎంతగా ప్రేమించాడో ఇశ్రాయేలు ప్రజల్ని కూడా అంతగా ప్రేమించాడు. దేవుడు మనుషులందరినీ సమానంగా ప్రేమించాడు. మరి సమానంగా ప్రేమించిన ఆ మనుషులు ఒకరి గురించి ఒకరు ద్వేషించిన, ఒకరిని ఒకరు దుర్భాషలాడిన, ఒకరిని ఒకరు మరి హింసించిన దేవుడు చూస్తూ ఉండే దేవుడు కాదు. మరి అన్ని సంవత్సరాలు మోషే ఇశ్రాయేలు ప్రజల్ని మరి విడిపించే విషయంలో కానీ, మరి ప్రతి సకల విషయాల్లో మరొక నాయకుడిగా చక్కగా దేవుని చెప్పిన మాట వింటూ ముందుకు నడిపించిన నాయకుడైన మోషే తన ప్రజలైన ఇశ్రాయేల్ని మరి ద్రోహులారా అనటం దేవుడు తట్టుకోలేకపోయాడు. అందుకు పనిష్మెంట్ ఏమైందో తెలుసా? వారు ఐగుప్తు నుంచి విడిపింపబడిన రీజన్ ఏంటంటే కనాను దేశంలో ప్రవేశించబడట. అంత గొప్ప పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి దేవుడు మోషేని ప్రవేశింపజేయలేదు. మోషే మంచివాడు కాదా అంటే చాలా మంచివాడు, దేవునికి లోబడినవాడే. అయినప్పటికీ దేవుని ప్రజలను దూషించిన ఒక మాటతో మరి వెళ్ళాల్సిన దేశం, చేరాల్సిన స్థలానికి చేరలేకపోయాడు. ఈరోజు మనం కూడా మన ఇంటి వారిని, మన సహోదరిని లేదా మన స్నేహితుల్ని, మన సంఘస్థుల్ని, మన విశ్వాసుల పట్ల మనం ఏ విధంగా ఉంటున్నాం? విసిగెత్తిపోతున్నావా వాళ్ళ ప్రవర్తనను బట్టి? లేదా నిన్ను మరి వాళ్ళు ఎంతో మానసికంగా కృంగదీసినప్పుడు మరి ఆ బలహీనమైన సమయంలో నువ్వు వారి గురించి ఏ విధంగా పలుకుతున్నావు? ఏ మాట పలుకుతున్నావు? ఇజ్రాయేలుని, మోషేని చూచిన దేవుడు నిన్ను కూడా చూస్తున్నాడు కదా. నీ సహోదరుని పట్ల ఏ విధంగా నువ్వు మాట్లాడుతున్నావు? నీ పొరుగువారి పట్ల నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు? మనిషి పరంగా నువ్వు చేస్తున్నది కరెక్టే అని నీకు అనిపించవచ్చు. అయితే దేవాది దేవుడు నువ్వు పర్ఫెక్ట్గా ఉండాలని ఆశపడుతున్నాడు. గుర్తుపెట్టుకో, నిన్నెంతో ప్రేమిస్తున్న నీ దేవుడు అదే రీతిగా నువ్వు ద్వేషిస్తున్న వారిని కూడా ప్రేమిస్తున్నాడు. అందుకే సాధ్యమైతే, సఖ్యమైతే అందరితో సమాధానంగా ఉండడానికి మరి ప్రయత్నించండి. అందరికీ దేవుని ప్రేమను చూపించడానికి ప్రయత్నించండి. నువ్వు ఏ విషయంలో మరి ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ నీ సహనాన్ని కోల్పోవద్దు. ప్రతిదీ నువ్వు సహించాలి, ప్రతిదీ నువ్వు భరించాలి. అప్పుడే నువ్వు చేరాల్సిన నీ స్థలం, నువ్వు చేరాల్సిన నీ గమ్యం ఖచ్చితంగా నువ్వు చేరుకుంటావు. ఇప్పుడు నువ్వు కేవలం ఆయన మాటకు లోబడుతూ ఆయన చెప్పింది చెప్పినట్టుగా నీ జీవితంలో జరుగుతున్నప్పుడు దేవునికి విరుద్ధంగా కార్యాలు ఏదీ చేయవు. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధమైన తండ్రి, నమ్మకమైన దేవ, మీకే వందనాలయ్యా. అవునయ్యా, నువ్వు మోషేని ఏ విధంగా ప్రేమించావో ఆ విధంగానే మరి ఇశ్రాయేలు ప్రజల్ని కూడా ప్రేమించావు. ఈ రోజున ఇక్కడున్న మమ్మల్ని అందరినీ నువ్వు ఏ రీతిగా ప్రేమించావో అదే రీతిగా మేము ద్వేషిస్తున్న వారిని కూడా నువ్వు ప్రేమిస్తున్న దేవుడవయ్యా. మరి మేము ఇతరుల పట్ల ఆయాసపడుతున్నామేమో, ఇతరుల వల్ల విసిగిపోయి బేజారిపోయి ఉన్నామేమో. అయితే నీకు లోబడే మనసును మాకు దయచేయండి, నీ ప్రేమను కనపరిచే మనసును మాకు దయచేయమని బ్రతిమిలాడుకుంటూ ఈ నా ప్రార్థన యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు.